ఫస్ట్ లైనింగ్ ఇట్లా పెట్టుకున్నాం కదా, నార్మల్ గా మన కొలత డ్రెస్ కొలత రాసుకోవాలి. ఇది ఇట్లా వివరంగా చూపించు. హైట్ ఫస్ట్ డ్రెస్ నేను ఎట్లా పెడుతున్నానో అట్లనే రాయి. ఫస్ట్ హైట్ ఎవరు డ్రెస్ పెట్టినప్పుడు ఆ కొలత రాసుకోండి. కిందకి స్ట్రైట్ గా పెట్టాలక్క. అది కాదు, ఇప్పుడు ఇది తీసేయి. నేను దాని గురించి చెప్తలే. ఈ కొలతలు బుక్ మీద రాపిస్తున్నా. క్లాత్ ఇంకా నేను పెట్టలేను. క్లాత్ విషయం తర్వాత చెప్తాను. ఎంత 42 రాయి ఫస్ట్. ఈ కొలతలు ఎంత ఉన్నాయి అంత ఎక్స్ట్రా రాసుకుంటే ఎక్స్ట్రా ఉంటుంది అని సౌండ్. నెక్స్ట్ ఏముందా? షోల్డర్ డబుల్. ఇట్లనే డబుల్ అక్కడ ఏమేమి ఉన్నాయి చెప్పు. షోల్డర్. నెక్స్ట్ షోల్డర్ ని బేస్ చేసుకునేటప్పుడు ఇంతకు కూడా చెప్పిన ఇట్లా మన క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ కి సమానంగా ఒకటి ఏదన్నా పెట్టుకొని ఈ క్లాత్ పెట్టుకున్న బేస్ నుంచి ఏదైనా షోల్డర్ కొలుసుకోండి. ఎగ్జాక్ట్ గా 7 ఉంది. ఇది దాదా కుట్టుతో సహా 7. కుట్టుతో సహా 7 ఉండాలి. 7 ఉంది. కుట్టుతో సహా 7 ఉంది. ఈ 7 ను మనం షోల్డర్ రాసేసుకోవాలి. అంటే నీకు బాడీకి తీసుకున్నప్పుడు నీకు రెడీమేడ్ టాప్ ఇది ఎగ్జాక్ట్ 14 ఉంది. కానీ నీ బాడీ ఒరిజినల్ తీసుకున్నప్పుడు మాత్రం ఇట్లా ఎక్కిపోదు ఈ టాప్. 15 ఉంది నీకు అసలు షోల్డర్. దాని 1 ఇంచ్ మైనస్. కానీ నీకు ఆ టాప్ మెజర్మెంట్ మాత్రం కరెక్ట్ 14 ఉంది. అంటే కొంచెం ఎక్కినట్టు ఇట్లా వచ్చిందని. ఇది సరే, ఇది 14 అంటే ఎగ్జాక్ట్ మెజర్మెంట్ 14 ఉంది. దాన్ని డబుల్ చేస్తే 7. నీ బాడీ మెజర్మెంట్ షోల్డర్ 14 అన్నట్టు. దీంతో అన్ని కుట్లతో సహా. ఇది నెక్స్ట్ అయిపోయిన థర్డ్ ఏముంది? చెస్ట్. ఇది చెస్ట్ 19 అంటే 19 30 నీది సైజ్ కాదు. అసలు నీకు నార్మల్ గా మెజర్మెంట్ తీసుకుంటే వచ్చి 36 లేదు. ప్రతి దానికి బాడీ మెజర్మెంట్ కి డ్రెస్ మెజర్మెంట్ కి తేడా. మన బాడీ మెజర్మెంట్ తీసుకున్నాక 2 ఇంచులు 1 ఇంచు కలుపుకోవాలి. నీ బాడీ మెజర్మెంట్ తీసుకుంటా నేను తీసుకుంటే నీకు 36 వచ్చింది. ఇప్పుడు ఇది దీన్ని మళ్ళీ బై 2 చేయు. నెక్స్ట్ ఏముంది? వేస్ట్ అంటే ఇక్కడ గమనించుకోండి. హిప్పుకి ఈ చెస్ట్ కి మిడిల్ లో, ఈ మిడిల్ లో మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇలా మనం షోల్డర్ మన పైన నుంచి మనం ఈ చేతి ఈ పాయింట్ ఉంది కదా, ఎంత ఉంది నాకు? 14 ఇంచుల దగ్గర ఉంది. ఈ 14 ఇంచులు మీకు ఏడొస్తుంది? మీ కాడ అంటే ఎవరికైనా 14 మన హైట్ బాడీ చెస్ట్ దిగిన 14 అట్లా 14 ఉంటది. ఎక్కువ షార్ట్ 13-14 అనుకోండి. కొంచెం ఎక్కువ ఉంటుంది. 13-14 మధ్యలో అనుకోండి. ఈ ప్లేస్ లో మనం వెస్ట్ తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి? అలా నుంచి చేసుకోవాలి. ఎస్టీ 18 అంటే చెస్ట్ 19 వచ్చింది. వెస్ట్ 18 పెడతా. నువ్వు ఇంటూ అయ్యకు బయట ఎందుకు? మన ఫోల్డింగ్ లో పెడతాం కదా. ఓకే. 7 కరెక్ట్ పెట్టాలి. వేస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ టైం హ్యాండ్స్ ఇచ్చింది. ఉల్టా పడికి ఇప్పుడు నెక్స్ట్ ఇది అంటే కట్స్ దగ్గర మనం ఈ రౌండ్ కొలుసుకుంటాం. కొలకు రకం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా మంచిగా కొట్టి ఇప్పుడు కుట్లకి అన్ని కుట్టిన తర్వాత నేను ఈ డ్రెస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నీకు అవన్నీ చేస్తా. అవన్నీ డౌట్లు ఇప్పుడు ఏం లేదు. డ్రెస్ తీసుకున్న మెజర్మెంట్ రాసుకో. స్లిట్ ఇది రాసుకో. స్లిట్ అంటే కింద మొత్తం స్లిట్ అంటే గేరు అంటే కింద ఎక్కువ పెట్టాలి. 22 ఉంది. 22 రాసి బ్రాకెట్ లో నేను పెంచుకుంటున్నాను. రాసి అంటే నీ ఒరిజినల్ ఎప్పుడైనా డ్రెస్ చూసుకుంటే తెలియదు కదా. 2 ఇంచెస్ రైస్ కాదు, పెద్ద ఉంది మంచిగా కనబడాలి. అది 22 ఉంది, 23 ఉంది. ఇప్పుడు మళ్ళీ షోల్డర్ టు హిప్ రాయాలి. ఇక్కడ రాసిండ్రా? రాయలేదు. స్లిప్ నార్మల్ గా చెప్తారు. మన అసలు షోల్డర్ టు హిప్ అంటే మన
డిజైన్ కదా కదా ఈ మడత కంటే కంటే ఇది కొంచెం తెచ్చితే ఇది మరి ఈ ఫోటో ఈ ఫోటో ఇది అంటే ఫోటో ఇది ఫోటో అయితే చిన్న ఉంటుంది అది కూడా ఇది మన రైట్ సైడ్ కింది భాగం ఉండాలి ఏదైనా రైట్ సైడ్ కింది భాగం బ్లౌజ్ అయినా ఏదైనా పెట్టేసి కింది భాగంలో ఇప్పుడు నీకు కొలత చెప్పు కొలత 42 అంటే మనం లైనింగ్ తక్కువ తీసుకున్నాం కాదు లోపల కొంచెం తక్కువ తీసుకున్నాం కదా ఇప్పుడు లోపల టాప్ ఏం కాదు మన క్యాన్ అది 42 ఓకే దీని సంగతి చెప్తున్నాం కదా ఇది ఎంత ఉన్నా సరే మనం కొంచెం ఒక ఇంచు 44 పెట్టుకుంటాను కదా ఇది 42 అన్నా ఓకే 42 కాదు 40 పెట్టుకున్నా ఓకే ఇప్పుడు ఉంది కదా 42 కింద ఫోల్డింగ్ ఎంత పడుతుంది నేను ఇప్పుడు వదిలిన అవసరం లేదు ఎంత ఉందో అంత పెట్టాలి ఏముండదు ఇప్పుడు ఇంకా నేను చెప్తాను అవన్నీ ఇప్పుడు 42 ఉంటే మనం ఎంత ఉంటే అంత పెట్టుకుందాం పెట్టేసుకొని ఇది కిందికి ఇది కొంచెం జరిపేసుకొని ఇప్పుడు ఇక్కడ చూడు మార్కెట్ పెద్ద తీసుకోండి ఇప్పుడు ఎంత షోల్డర్ మనకు ముందే డిసైడ్ అయిపోయింది నెక్స్ట్ షోల్డర్ తీసుకుందాం ఫస్ట్ ఒకవేళ మన డ్రెస్ లో నీకు షోల్డర్ డిసైడ్ కాకపోతే లాస్ట్ పెట్టుకోవాలి షోల్డర్ డిసైడ్ అయితే ఫస్ట్ పెట్టుకోవాలి షోల్డర్ ఎంత 7 ఇంచెస్ పెట్టుకున్నాం అనుకో మనకు ఆటోమేటిక్ గా ఇది 7 వచ్చేసింది షోల్డర్ సేమ్ షోల్డర్ 6 ఉంటే సపోజ్ 6 డ్రెస్ కి సేమ్ బ్లౌజ్ కి సేమ్ ఇప్పుడు ఈ పాయింట్ వచ్చింది కదా లైన్ కి సేమ్ నార్మల్ లెక్క కాదు నార్మల్ కొంచెం వేరే ఉంది ఇప్పుడు ఇది చూడు ఈ పాయింట్ వచ్చింది కదా మనకి 7 ఇంచెస్ పాయింట్ ఓన్లీ డ్రెస్ గురించి కొంచెం మాట్లాడు తర్వాత మాట్లాడచ్చు ఇప్పుడు 7 పెట్టింది కదా మనకి 7 వచ్చిన ప్లేస్ లోనే మనకి ఇది చెస్ట్ పాయింట్ అన్నట్టు నెక్స్ట్ పాయింట్ ఏంటి ఫస్ట్ పాయింట్ మనం హైట్ తీసుకున్నాం సెకండ్ పాయింట్ షోల్డర్ చెస్ట్ పాయింట్ వచ్చేసింది అంతే మనం థర్డ్ పాయింట్ వచ్చేసి హిప్ దగ్గరికి రావాలి అది షోల్డర్ టు హిప్ దగ్గరికి రావాలి ఇది రాసుకోవడం రాసుకోవడం ఇట్లా మనం పెట్టడం ఇట్లా ఇప్పుడు పెట్టడం ఇట్లా షోల్డర్ టు హిప్ 19 ఆపు ఇప్పుడు ఏం చేయాలి చూసుకోవాలి షోల్డర్ నుంచి షోల్డర్ నుంచి హిప్ వరకు 19.5 కి స్కేల్ ఇలా టేప్ ఇలాగే ఉంచేసుకోండి ఇలా 19.5 కి లోపల వేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మనకి వెస్ట్ కావాలి వెస్ట్ పాయింట్ కావాలి ఈ వెస్ట్ పాయింట్ అనేది ఎక్కడ అనేది రావాలి ఇది వెస్ట్ మనకి వెస్ట్ పాయింట్ ఎక్కడ అనేది రాద్దాం ఫోర్త్ పాయింట్ షోల్డర్ నుంచి కటింగ్ అంటే అర్థమైంది 13.5 ఇంతకుముందు కొంచెం చూపించిన కదా ఇలాగా చెప్పి చెప్తున్నా కదా ఇది చెస్ట్ ఇది వేస్ట్ ఇది హిప్ మనకు లైన్స్ వచ్చినాయి అంతే ఈ లైన్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ ఇప్పుడు లైన్ 4 పాయింట్ అవుతుంది నా 5th పాయింట్ ఎంత 23 కదా 23 అంటే మనకి 11.5 పెట్టాలి దాన్ని బయట చేసిన టిప్పు దాన్ని ఎక్కువ పెట్టమన్నా 12 పెట్టుకోవాలి 24 పాయింట్ బయట పెట్టేసినామా నెక్స్ట్ ఇప్పుడు మనకి పాయింట్స్ వస్తే సరిపోయింది ఈ పాయింట్స్ సరిపోయింది కానీ ఇప్పుడు మనకి చెస్ట్ ఎక్కడ వరకు వస్తుంది బెస్ట్ ఎక్కడ వరకు వస్తుంది ఇప్పుడు ఎక్కడ వరకు వస్తుంది మనం చూసుకోవాలి ఫస్ట్ ఏది చెస్ట్ ఎంత దాన్ని బయట చేసి ఎప్పుడు బయట 19 8 9 18 9.5 ఈ మెజర్మెంట్ కావాలి మనకు అసలు మెజర్మెంట్ వెస్ట్ వచ్చేసి 18 అంటే 9 హిప్ వచ్చేసి 20 అంటే 10 ఇవి మనకు అసలు మెజర్మెంట్ ఏమో 4 ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ కదా ఈ 3 మెజర్మెంట్లకు మన 4 ఫోల్డింగ్స్ ఇది 9.5 చెస్ట్ ఇట్లా పెట్టుకోవాలి మనం వెస్ట్ వచ్చేసి 9 ఇలా పెట్టుకోవాలి 10 ఇప్పుడు 10 చేయాలి చెప్తా చెస్ట్ ఎంత 9.5 వెస్ట్ వచ్చేసి 9 హిప్ వచ్చేసి 10 ఈ 3 మెజర్మెంట్ వచ్చినాయి దీనికి ఏం చేయాలి మనం ఇలాంటి కరు స్కేల్ తీసుకోవాలి ఇప్పుడు మన చంక దగ్గర కరెక్టే ఉంటుంది మన చెస్ట్ దగ్గర కొంచెం వేసినట్టు రావాలి ఇలా రావాలి మళ్ళీ ఇక్కడ కొంచెం పుట్టు వస్తుంది కదా ఇప్పుడు వచ్చిన తర్వాత మనం పుట్లకి ఖర్చు ఈ స్కేల్ పైగా ఎంత తక్కువనే తీసుకోవాలి స్కేల్ ఇట్లా ఒకవేళ స్కేల్ లేకపోతే 2 ఇంచు 2 ఇంచు తీసుకోవద్దు బ్లౌజ్ లాగా 1.5 ఇంచు తీసుకోవాలి ఎగ్జాక్ట్ 1.5 చూడు ఇప్పుడు మనకు పాయింట్ మనం ఇది పెట్టిందంతా తప్ప రైటా చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఏం చేద్దాం మనకి ఒక లైన్ వేసుకొని మనకి ఈ స్పేస్ తోటి ఈ సంక్రాంతి తీసుకుందాం ఇది టచ్ కావాలని చెప్పిన కదా ఓకే ఇప్పుడు ఆ మూల ఎంత ఉంది నాకు చెప్పు ఎంత ఏముండదు ఇప్పుడు ఒక్కసారి ఇగో మనం నెక్ డిసైడ్ అయిన తర్వాత ఇది ఇట్లా క్రాస్ అవుతుంది మనం కుట్టే కుట్టు అంటే మనం ఇక్కడికి వెళ్ళి కుట్టు వస్తుంది ఇక్కడ నుంచి చూసుకోవాలి ఆ మూల 8.5 వచ్చేస్తుంది ఎగ్జాక్ట్ ఎందుకంటే కుట్టుతే ఈడికెళ్ళి కుట్టాం
చేయి కదా. దాని నుంచి వాళ్ళు చేసినట్టు పైన. పైన ఇది కట్ చేయాలి క్రాస్ లా. అవును, ఎందుకంటే ఇది చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక ఫీట్ కుట్టాక కొలుసుకోవాలి. ఫీట్ కుడతావు ఇక్కడ నుంచి నువ్వు బ్లౌజ్ అట్ట పెట్టు. కట్ చేసి ఆడబెట్టి తక్కువ పెట్టి వీడికి వస్తుంది కదా. కానీ ఇక్కడికి వచ్చే పాయింట్ ఈ పాయింట్ రావాలి కదా. అర్థం కాదు అది పైన నుంచి ఆ ఫోల్డ్ అర్థమవుతుంది మాకు. ఇక్కడ పైన ఏమో ఈ పైన మెజర్మెంట్స్ అన్ని మామూలుగానే పెట్టాలి. పైన ఈ క్రాస్ అని తీసేయాలన్న నేను. అది నిన్న కూడా తీసేసి నాకు అర్థమైంది. ఈడ నువ్వు ఫీట్ అత్త పెడతావు. కుట్టేవా బ్లౌజ్ కేసిన ఫీట్ అత్త పైన అదే షోల్డర్స్ ఫీట్ అంటే షోల్డర్స్ అంటాం. అది కూడా అర్థం కావాలి. షోల్డర్ ఎత్క పెట్టినప్పుడు ఇంత క్లాత్ వెళ్ళిపోతుందా ఉంటూ నేను చెప్పింది. చేతు ఈ దగ్గర మనం కట్ చేస్తాం. చేతి ఎత్క పెడితే ఈ క్లాత్ అంతా లోపలికి వెళ్తుందా. నేను ఇది లోపలికి వెళ్ళి బయటకి వెళ్ళి మెజర్మెంట్ చేసిన కాబట్టి ఇది కూడా కుట్టినాని మెజర్మెంట్ చేస్తున్నా. ఓకే ఓకే, బయట నుంచి ఫోల్డింగ్ చేసాడు కాబట్టి బయట నుంచి చేసి అంటే వచ్చిందని చెప్పిన. కరెక్ట్ వచ్చిందా లేదా పావించు 2 పాయింట్లకు ఏ ఫరక్ పడదు. ఇది లోపలికి ఏం తీసుకోవాలి అవసరం లేదా పావు తీసుకోండి. మనం కట్ చేసేది ఇదే, కుట్టేటప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇప్పుడు పెట్టుకొని చూసినాయి మనకు తెలియడానికి మాత్రమే. ఇప్పుడు మళ్ళీ నీ షోల్డర్ ఎంత ఉంది మళ్ళీ ఏంటి షోల్డర్ ఫోన్ బంద్ చేయాలి. షోల్డర్ షోల్డర్ కొలుస్తుంది 1400 ఫీల్డ్ ఇవి కుట్టు కొదిలిస్తే 3.5 వచ్చింది. కుట్టు ఇక్కడ నీకు కుట్టేటప్పుడు ఇంత పోయిందా కుట్టు. చేతి 4 ఒక పాయింట్ తక్కువ వచ్చింది. మన కట్టి పీకో వేస్తే లోపలికి పోతే క్లాత్ వెళ్ళిపోతుంది. 4 ఎగ్జాక్ట్ గా 4 పెట్టేస్తాం. అంటే 7 లో నీకు 4 ఏమో ఫీట్, 3 ఏమో నీకు 3 వచ్చింది. దీన్ని ఇప్పుడు నువ్వు ముందు లెక్క ఎంత ఉంది 6 ఉంది. 6 ఇప్పుడు నువ్వు దీంట్లో నువ్వు ఏ డిజైన్ పెట్టాలంటే ఆ డిజైన్ మార్క్ చేసుకో. మనం డ్రా చేసుకున్నాం. నెక్ చూస్తా నెక్ సంగతి మీరు వచ్చిందా. నెక్స్ట్ మనం ఇది ఓపెన్ చేస్తాం కదా, బ్యాక్ నెక్ చూసుకోవాలి. ఇది పక్కకు చంపేసి బ్యాక్ ఎంత 2.5 డ్రెస్ 2.5 బ్యాక్. ఓకే, ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. కట్ చేసేటప్పుడు షోల్డర్ డౌన్ కట్ చేయాలి. ఒకటి ఇది అయిపోయిందా. మళ్ళీ దీంట్లో లోతు తీయాలి. లోతు తీయాలంటే ముందు భాగం మళ్ళీ పొరపాటున మరి ఇప్పుడు వెళ్తే వెనక భాగం కట్ చేసేటప్పుడు అదే కట్ చేసిన అనుకో మిస్టేక్ అవుతుంది. అందుకని ఏం చేస్తాను నేను ఈ వెనక భాగం కట్ చేసిన తర్వాత ముందు భాగం చెప్తా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మార్పు పెట్టు. ఇప్పుడు మనం పెట్టినాం కదా ఈ మార్కు కంటే మనకు 1/2 ఇంచ్ మళ్ళీ లోపలికి రావాలి. నేను ప్రతి దానికి చెప్తున్నా. 7 ఇంచెస్ షోల్డర్ వచ్చినప్పుడు ఫ్రంట్ తీయాలన్నప్పుడు లోపలికి రావాలి. ఈ పాయింట్ నుంచే నేను ఇలా క్రాస్ డ్రా చేయాలి. లోతు ముందు ముందు ఇది ముందు భాగం కదా ఫ్రంట్ నెక్, దానికి తీసుకోవాలి. అది ఇయ్యు. ఇది మళ్ళీ కట్ చేసినప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ముందు భాగం లోతు అంటే డ్రెస్ కూడా లోతు తీయాలి. ఓకే, ఇక్కడ వరకు కొంచెం అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకో డ్రెస్ అయితే మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈ పాయింట్ దగ్గర కావాలి. ఈ పాయింట్ మనకు 1.5 ఇంచ్ ఉండాలి. దాన్ని ఏం చేయాలి, మనకు 1 ఇంచ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఖర్చు పెట్టుకోవాలి. ఈ 1 ఇంచ్కి ఇది ఇలా క్రాస్ జరుపుకోవాలి. ఇది తక్కువ జరుపుకొని ఈ ప్లేస్ నుంచి ఈ ఒరిజినల్ ప్లేస్ నుంచి పట్టుకోండి. ఈ ఒరిజినల్ ప్లేస్ వరకు పట్టుకోండి. ఒక లైన్ ఖర్చు లైన్ కుట్ల కన్ను కదా ఇట్లా అది అయిపోయిందా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్లిప్ దగ్గర కింద మనకు స్ట్రేట్ గా వస్తే కొనలు తిరిగినట్టు అనిపిస్తుంది కాబట్టి ఈ ప్లేస్ లో కొంచెం ఇలా స్కేల్ పెట్టుకొని ఇక్కడ 2 పాయింట్స్ 3 పాయింట్స్ అట్లా 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ స్లిప్ ఇలా తీసేయాలి. ఇట్లా కట్ చేయాలి. కట్ చేసినప్పుడు ఇదానికంటే ఎక్కువ ఒరిజినల్ అయితే శ్రద్ధ పెట్టాలి. నేను అన్ని చెప్తున్నా కాబట్టి ఇట్లా అయిపోయిందా. మొత్తం ఇది టాప్ కట్టింగ్ టోటల్ గా. ఇంకేమన్నా డౌట్ ఉంటే చూసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం టాప్ కట్ చేసుకుంటప్పుడు క్లాత్ వేస్ట్ కావద్దు అంటే మనకు స్లిట్ మెజర్మెంట్ ఉంటుంది కదా. టాప్ కట్ చేసినప్పుడు స్లిట్ మెజర్మెంట్ 12 వచ్చింది. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని క్లాత్ అంతా మనకు సేవ్ అవుతుంది. చిన్నపిల్లలు ఉంటే ఫ్రాక్ టాప్ ఏదో ఒకటి అవుతుంది. ఇలా సేవ్ చేయొచ్చు. మనకు మళ్ళీ హ్యాండ్స్ కూడా 3/4 పెట్టుకోవాలన్నప్పుడు ఈ క్లాత్ మళ్ళీ అడ్డం గీతలు 7 గీతలు అంటారు కదా, ఇలా తీస్తే బాగా మిగులుతుంది. ఇలా పెట్టేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. అంటే మనకు ఫోల్డింగ్ అనేది మనకు కనబడాలి. ఇట్లా కనబడాలి. ఇదంతా వేస్ట్. మనకు టాప్ తెచ్చి ఎగ్జాక్ట్ గా పెట్టేసుకోవాలి. పెట్టేదాన్ని
ఎగ్జాక్ట్ సరిపోయింది. ఈ క్లాత్ అంతా ఇక్కడ మనకి సేవ్ అయిపోయింది. ఇప్పుడు నీకు లెంత్ ఎంత ఉందో లెంత్ ఈ ప్రకారంగా లెంత్ చూసుకోవాలి. సునీత మనకి ఎంత లెంత్ ఎంత డ్రెస్ 44. 44ను ఇలా కరెక్ట్ పెట్టేసుకొని నువ్వు కుట్టుకు కూడా కావాలి 44 కంటే అని అంటే అప్పుడు చెప్పుకోవాలి. ఎంత పెట్టుకుంటావు కుట్టుకు? 44 నీకు రెడీ టు కావాలా? రెడీ టు 44 కావాలి అంటే నువ్వు 45 పెట్టుకోవాలి. అంటే నీకు ఇంత లెంత్. ఇది అసలు మెజర్మెంట్ అంటే ఇంతేం చూస్తుంది. మిగిలిన దానికి మనకి ఇక్కడ ఏదైనా సేవ్ అవుతుంది, మనకు అది అవసరం లేదు. మన క్లాత్ అంతా మంచిగా ఉందా, కింద కరెక్ట్ ఉందా అని చూసుకోవాలి ఫస్ట్. ఇక్కడ ఇది నీట్ లేవు. అదేం కాదు, కింద మిస్ అయితే మళ్ళీ రావాలి. దిగబెట్టి మనకి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. మళ్ళీ ఫ్రంట్ ఉన్నది కదా, మీరు లైనింగ్ అక్కడ పెట్టిన తర్వాత నిక్కులు వేసినప్పుడు ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ చూసుకోవాలి. ఇది కనబడేటట్టు లైనింగ్ లోతు తీసుకొని ఫ్రంట్ బ్యాక్ అని రాసుకోవాలి. స్లిట్ మొత్తం అయిపోయింది. ఇది లైనింగ్ అది పెట్టుకున్నప్పుడు ఏ పార్ట్ ఆ పార్ట్ పెట్టేసుకోండి. ఇట్లా లోతు తీయొద్దా? డిజైన్ ఏం లేదు కదా ముందు. ఫస్ట్ కుట్టిన తర్వాతనే లోతుగా లైనింగ్ అర్థం పెట్టడం అంటే ఇక లైనింగ్ బ్లౌజ్ లెక్కనే ముందు కలిపేస్తారా ఇంకా నిప్పు పెట్టుకోవాలి. పీజింగ్ కట్ చేసుకుంటప్పుడు చూస్తే లైనింగ్ ప్లస్ లైనింగ్ అక్కడ ఇక్కడైతే అయిపోతుంది. హ్యాండ్స్ కి లైనింగ్ వేసుకోవడం లేదు. ఇప్పుడు ఈ ప్రకారం లెంత్ చూసుకోవాలి. సునీత నాకు ఎంత లెంత్ ఎంత డ్రెస్సింగ్ 44 ఇలా కరెక్ట్ పెట్టేసుకో. ఇప్పుడు కావాలి 44 కంటే అంటే అప్పుడు చెప్పుకోవాలి. ఎంత పెట్టుకుంటూ 44 రెడీ టు కావాలి. రెడీ టు 44 కావాలి అంటే 45 పెట్టుకోవాలి. ఇది అసలు అంటే ఇంతే చూస్తుంది. మిగిలిన దానికి ఇక్కడ ఏదైనా సేవ్ అవుతుంది, మనకు అవసరం లేదు. మన క్లాత్ అంతా మంచిగా ఉందా, కింద కరెక్ట్ ఉందా అని చూసుకోవాలి ఫస్ట్. అదే కదా మిస్ అయితే మళ్ళీ రావాలి. పెట్టి మనకి ఎక్స్ట్రా తీసుకోవాలి. మళ్ళీ ఫ్రంట్ ఉన్నది కదా, మీరు లైన్ అక్కడ పెట్టిన తర్వాత మీకు వేసినప్పుడు ఫ్రంట్ బ్యాక్ చూసుకోవాలి. ఇది కనబడేటట్టు ఏ పార్ట్ కాపాడు చేసుకోండి. డిజైన్ ఏం లేదు ఫస్ట్ లైనింగ్ అక్కడ పెట్టమంటే లైనింగ్ బ్లౌజ్ ఎక్కడ ముందు కలిసేరా ఈజీగా కట్ చేసుకుంటాం. చూసుకోవాలి లైనింగ్ పెట్టుకుంటే ఈ ఒక్క క్లాత్ తీసుకుంటాం. ఇక్కడ రెండు హ్యాండ్స్ ఇక్కడ అందుకని ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ చిన్నపిల్లలకి బాయ్స్ కి తీసుకోండి. ఏ టాపిక్ తీసుకోవచ్చు. ఇక్కడ కొంచెం పని మస్తు ఉంటాను మనకి వేసుకోవాలి. ఇలా ఇలా మనకి ఇప్పుడు చూసుకుంటాం. ఇలా చక్కగా సరిపోతే కింది భాగంలో మనకి తప్పని ఉంటుంది కాబట్టి ఇలా మనకుంటే మనకి వీడియో చక్కగా
ఫోల్డింగ్ ఉంటుంది అంత లాజిక్ ఫోల్డింగ్. నీకు ఎంత హైట్స్ ఇప్పుడు 15.5 అంటే 16.5 పెట్టుకో, 17 పెట్టుకోవాలి. కింద డబుల్ ఫోల్డింగ్ పైన ఆపించు, కింద కింద వెళ్ళాలి, చేతి డబుల్ ఫోల్డింగ్ కింద 1 ఇంచ్ ఇలా ఖర్చు పెట్టి ఫస్ట్ కట్ చేసి ఎంత 15.5 పెట్టేసుకొని ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇది ఒకసారి ఇది ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది? 8.5 వచ్చింది. ఈ రోజు చూసుకోవాలి ఒకసారి స్ట్రైట్ ఇది ఆమ్, ఇది ఆమ్ డౌన్ లూజ్ అన్నట్టు 7 మీద 2 పాయింట్స్ ఉంది డౌన్ లూజ్. ఈ 7 మీద 2 పాయింట్ల లైన్ మనం మీకు వచ్చి 8.5 కలవాలి. 7 కలిస్తే ఆడ మనకి లస్కి 7 వచ్చి 8 వచ్చి అంటే మన ఆమ్ డౌన్ అవుతున్నారు ఈజీ టు ఇట్లా కరెక్ట్ వస్తాయి హైట్స్ మీకు అసలు ఏమీ తెలియదు అన్నట్టు ఇట్లా కానీ తీయడం కూడా రావాలి. ఇది హ్యాండ్, ఇది మీ అసలు మెజర్మెంట్. ఇప్పుడు నీకు ఇంటికి ఎంత అని చెప్పిన 5.5 10 11 లూజ్ 5 పావు కదా 10 ఈ మెజర్మెంట్ ఒక లైన్ వేసి ఖర్చు ఈ స్టేట్ అంతా ఖర్చుతోటి మన ఒక ప్లేన్ వేసి హ్యాండ్స్ రెడీ అయిపోయి ఇలా కట్ చేసేసుకో. చంపట్టలు పడకుండా హ్యాండ్ ఎంత మంచి వచ్చింది వేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వెయిట్ చేసినాక మళ్ళీ లోకి మళ్ళీ ఇక్కడ పాయింట్ పెట్టుకో. ఈ పాయింట్ ప్లస్ చంక పాయింట్, ఈ చంక పాయింట్ డ్రెస్ పాయింట్ కలవాలి. ఇప్పుడు దీన్ని క్లోత్ మార్క్ చేయాలి. ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ హాఫ్ ఇంచ్ మైనస్ చేసి ఫ్రంట్కి తీసి పెట్టిన తర్వాత మళ్ళీ మిడిల్ పాయింట్ ఇలా పెట్టేసుకొని దీన్ని హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి. దీన్ని ఇలా షేప్ లాగా డ్రా చేయాలి. ఇలా పెట్టేసి ఈ 2 పీసులు తీసేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్, దీనికి లైనింగ్ అతికిచ్చేది ఏమి ఉండదు కాబట్టి ఫ్రంట్ ఇలా